హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను తిన్నాను, మీరు తిన్నారా? నేను ఈరోజు ఎందుకు వీడియో పడుతున్నానంటే, ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కంపల్సరీ వీడియో చూడండి. ఎందుకు చెప్పాలా, మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. అసలు మన పిల్లలు ఏం చేస్తుర్రు, అసలు మన పనికి మనం వెళ్ళిపోదామా? మన పిల్లలు ఏం చేస్తుర్రు, ఎక్కడ తిరుగుతుర్రు, ఎవరితో ఆడుతుర్రు, ఇవన్నీ కంపల్సరీ చూసుకోవాలండి. ఇప్పుడైతే మెయిన్ ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏం జరిగిందేమో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఆడపిల్ల ఉన్న చిన్నపిల్ల తల్లులు ఎవరైనా సరే కంపల్సరీ మన పిల్లలు ఏం చేస్తారో మనం చూసుకోవాలండి. చూసి రమ్మన్న పాపం అమ్మాయి ఎట్లయింది, సహస్రాని ఆ అమ్మాయిని ఆడుకోవడానికి వచ్చి ఆ బర్త్డేకి వచ్చి ఆ పిల్లగాడు ఎంత దారుణంగా బ్యాట్ కోసం దారుణంగా చంపేసిండు. అదొకట. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మన గర్భవతి అయిన ఒక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ ముక్కలు కోసి మూసి నెల పడేసిండు. ఎటు పోతుందండి ఈ లోకం? ఎటు పోతుంది? అసలు ఎవరు నమ్మాలనో, అసలు ఎవరు నమ్మొద్దో అర్థమైతే లేదు. ఇవాళ రేపు ఏ బంధాలు ఏ బంధుత్వాలు అవసరం లేదని మన వాళ్ళు మనకే దాడి చేస్తారు. నాకైతే బాగా అర్థమైంది. అది జరిగిన కాంచి అసలు నాకు పని చేసుకోవాలన్నా కూడా, డ్యూటీకి పోయినా కూడా నా పిల్లల మీద నా మనసంతా కొట్టుకుంటుంది. నాకు ఇద్దరు పిల్లలు కదా, నాకు ఆడపిల్ల ఉంది, వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు, ఎట్లా అని అసలు ఆడ పని చేసుకుని నేను చేయలేకపోతున్నా. కానీ కంపల్సరీ ఒక మెయిన్ ఏంటంటే, ప్రతి ఒక్క ఇంటికి కంపల్సరీ మనం సీసీ కెమెరా పెట్టించుకోవాలండి. అంటే ఓనర్లు పెడతారు, కిరాయిలు ఉన్నా సరే ఓనర్లు పెడతారు, అవన్నీ ఏం చేసుకోవద్దు. మన ఇంటికి సీసీ కెమెరా పెట్టి మన ఇంట్లోకి ఎవరు వస్తారు, మనం వెళ్ళాక మన పిల్లలు ఏం చేస్తారు అని కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. నేనైతే పెట్టించుకుందాం అనుకుంటున్నా. కంపల్సరీ పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలకి మనమే గ్యారంటీ. అది జరిగిపోయింది కానీ మనం ముందు మన జాగ్రత్త మనం ఉండాలని అనుకుంటున్నా. ఆడపిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు చిన్నపిల్లలు మన పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఏందని కంపల్సరీ పట్టించుకోవాలండి. మన డ్యూటీ మనం పోతున్నాం కదా, మనం సంపాదించుకొస్తున్నాం, పిల్లలు ఎక్కడ ఉన్నామని అంత అవసరం లేదు. మన పిల్లలు మనం కంపల్సరీ చూసుకోవాలి ఏం చేస్తారని. ఎవరితో ఆడుతుర్రు, ఈ మన బర్త్డేలు చేసినా ఏమైనా చేసినప్పుడు పిల్లలు అసలు వేరే ఎవరు పిలవద్దు. మన ఇంట్లో వరకు మనమే చేసుకోవాలి. వస్తారు అన్నీ చూస్తారు, మనకే దాడవుతారు. అందుకనే ఎవరిని పిలవద్దు, ఏం చేయొద్దు. ఓకేనా? నాకు చెప్పేంత అవసరం లేదు. నాకు ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి నాకు చెప్పాలనిపించింది. అది జరిగిన కాంచి అసలు 3-4 డేస్ నుంచి అసలు నేను అన్నం తినడం కూడా లేదు. ఎందుకంటే నాకు అంత టెన్షన్గా ఉంది. నేను వదిలిపెట్టిపోతా కదా, నా పిల్లల పరిస్థితి ఏది, నా పిల్లలు ఎవరు చూసుకుంటారు, వాళ్ళు స్కూల్కి పోయి వస్తుంటే రోడ్డు దాటేటప్పుడు కూడా ఇబ్బంది కదా, రోడ్డు దాటాలి పోవాలి. మన సంపాదన ఎవరి డ్యూటీకి వాళ్ళు పొద్దున్న లేసి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతాము. పిల్లల పరిస్థితి ఏందని కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. నాలాగా ఎంతమంది వదిలిపెట్టిపోతారు పిల్లల్ని. అందుకని చెప్తున్నా, ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. మాకు అవసరం మేము చెప్పడం అనుకోవద్దు. నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు భయం వేసి దీన్ని మీకు చెప్తున్నా. మీరు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్క ఆడపిల్లలున్న చిన్నపిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తారో కంపల్సరీ చూసుకోండి. ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి.